ఈ విషయం మీద అవగాహన ఉంది, దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టే దీని తీవ్రత అనేది తెలుసు కాబట్టి ఉన్నారు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రకంగా ప్రభుత్వం తన ఆస్తులను, తన ఆదాయాన్ని, తన ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన ప్రభుత్వం తన ఆదాయానికే గండిగొట్టి తన ప్రజలకే నష్టం చేసుకుంటూ రకరకాల తప్పుదారి పట్టించే ఒక ఇది ఏమంటాం తెలంగాణలో అంటే హుషార్తనం అంటారు, ఓవర్ హుషార్తనం చూపించడం. కానీ తెలంగాణ సంవత్సరాల తరబడి తెలంగాణను సాధించుకున్న తర్వాత పునర్నిర్మాణం గురించి కూడా ఆలోచించారు. ఆంధ్ర పాలకుల పాలనలో విధ్వంసమైన తెలంగాణని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన సందర్భాన్ని కూడా చాలా సీరియస్గా లోతుగా ఆలోచించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ పునర్నిర్మాణంకు క్రైటీరియా ఏంటంటే, ఈ తెలంగాణ కానీ, తెలంగాణలో క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కానీ, ఇది కుటీర పరిశ్రమలకి ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఒక పుట్టినిల్లు. ఇది వీటన్నిటికి ఒక పుట్టినిల్లు, ఆ స్వభావం ఉంది. అట్లా ఉన్న వాటిలో ప్రజలు ప్లస్ ఆ కంపెనీ ఓనర్లకి ఒక మిత్ర సంబంధాలతో ఒక అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను అన్నిటినీ కూడా ఆంధ్ర పాలకులు దెబ్బతీసిండ్రు అనేది తెలంగాణను సాధించే ఉద్యమంలో ఒక ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు ప్రతిదానికి మహిళలు మహిళలు అని ప్రభుత్వం మాట్లాడుతుంది. చాలామంది ఇండస్ట్రియలిస్టులు మహిళలు కూడా ఉంటారు కంపల్సరీ. వాళ్ళు కూడా ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మహిళల సాధికారత అనే దాన్ని ఏ ప్రాతిపదిక మీద నిర్వచిస్తాము? వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు మాత్రమే, ఒక కంపెనీ యజమానులకు వచ్చినప్పుడు మాత్రమే, కొంతమంది ప్రజల కార్మికులకు ఓనర్లు అయినప్పుడు మాత్రము, ప్రభుత్వ పాలసీలకు ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగి ఉన్న మహిళలు కూడా వాళ్ళనే కరెక్ట్ ఇండస్ట్రియలిస్ట్గా మనము నిర్వచించాలి. ఇప్పుడు 1 కోటి మంది వ్యాపారస్తులను, కోటీశ్వరులను చేస్తామంటే ఏమిచ్చి చేస్తారు? ఉన్న భూములు అమ్ముకొని ఇందిరమ్మ చీర, బ్లూ కలర్ చీరలు ఇచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్ చేస్తారా? ఇక్కడ అందరినీ మహిళలనైతే మరీ దుర్మార్గంగా చిత్రించడము, చీరలకు అల్ప సంతోషంతో సంతోషపడి చీరలకే కట్టుకొని ఖుషి అయిపోయే మహిళలను నిర్వచించడము, ఇంకా ఒక పద్ధతిగా ఒక ప్రొఫెషనల్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఓనర్స్ అంటే మామూలు వాళ్ళు కాదు. ఒక 50 ఎకరాల భూమి రైతు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడో ఇండస్ట్రీ ఓనర్ కూడా అంత డిగ్నిఫైడ్గా ఉంటాడు, ఒక ప్రొఫెషనల్గా ఉంటాడు. కార్మికుల పట్ల, ప్రొడక్షన్ పట్ల, డిస్ట్రిబ్యూషన్ పట్ల కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక ప్రొఫెషన్ ఉంటుంది. వీళ్ళందరినీ ఒక వల్నరబుల్ చేసేసి ఒక అటు కోర్టుకు తిరగడము, ఇటు ప్రజలకు కూడా తప్పుడు అభిప్రాయాన్ని కలిగించడం వాళ్ళ మీద. ఆ రకంగా ఇంకా పొల్యూషన్ అవుతుంది అని చెప్పి పొల్యూషన్ పేరు చెప్పడం. ఎన్ని కంపెనీలకు పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము? కరెక్ట్ ఇన్వాల్వ్ చేయాలంటే ఇప్పుడు అమ్మే పాలసీ మీద కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు నోర్లు కట్టుకొని కూర్చున్నారు? ఎందుకు వాళ్ళ నోర్లు కట్టేసిర్రు? ఇప్పుడు వాళ్ళ సొంత జాబును నిర్వచించే అవకాశాలు ఎందుకు లేవు అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏమనిపిస్తుందని అంటే, ఇట్లా ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంక్షేమాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు కాపాడుకోకపోతే ఒక డౌట్ వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు పాలన చేస్తామని, ఉన్నన్ని దినాలు సర్దుకొని వెళ్ళిపోదామనే వ్యవహారం ఇదొకటి కనిపిస్తుంది. ఇండివిజువల్గా బలవంతులు కావాలి, ప్రభుత్వాన్ని వీక్ చేయాలి. ఇది ఏం ద్రోహం అంటాము? ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ రకంగా చేస్తే నిజమైన ప్రభుత్వం ఎట్లా అంటాము? వీళ్ళు మళ్ళీ రాడికల్ మాటలు, రాడికల్ నినాదాలు,
అందరిని ఉద్ధరిస్తామని, ప్రపంచంలో నంబర్ 1గా నిలబెడతామని అనే మాటలు అవుడేటెడ్ ఇప్పుడు. ఎందుకంటే అందరూ ఆలోచిస్తున్నారు, మీడియా ప్రధాన పాత్ర వహిస్తుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా ఆలోచన పరులు, తెలంగాణ చైతన్యము, ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఉండడం అనేది ప్రభుత్వానికి ఒక శక దాకాలి. కాబట్టి ఇందులో ఇంటలెక్చువల్ డిబేట్ ఎక్సర్సైజ్ అనేది బాగా జరిగి, ఇది కోర్టు నిర్ణయాలను కానీ, కోర్టు జడ్జిమెంట్ను, ప్రభుత్వ పాలసీని అసెంబ్లీలో డిబేట్లు రేకెత్తించే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనము ఎవరైనా విమెన్ అట్లుంటే కూడా, విమెన్ ఇండస్ట్రియలిస్ట్ ఉంటే వాళ్ళని ఇందులో మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి